ఎవరు చెప్తున్నాడు? భారతదేశం చెప్తున్నాడా, అమెరికా చెప్తున్నాడా, బ్రిటన్ చెప్తున్నాడా, లండన్ చెప్తున్నాడా, లేకపోతే కాలిఫోర్నియా చెప్తున్నాడా, లేదా ఆస్ట్రేలియా చెప్తున్నాడా? ఇక్కడ చెప్తున్నాడు సమస్త దేశంలో. అంటే అన్ని దేశాలని అడుగుతున్నాడు ఆయన, చెప్తున్నాడు అన్ని దేశాలకి, సమస్త దేశములా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఆయన సన్నిధి కట ఉత్సాహంతో సంతోషంగా వచ్చి ఉత్సాహ ధ్వనులతో ఆయన స్తుతించాలంట. అలా స్తుతిస్తే ఆయన పొంగిపోతాడట. బా, నా బిడ్డలు చూసావా ఎంత సంతోషంగా నన్ను స్తుతిస్తున్నారు. 2 యెహోవా దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనల్ని పుట్టించును, ఆయన మన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలు. మనమాట ఆయన వారము. ఎవరి వారు మనము? ఆయన వారు. అంటే ఎవరి వారు? దేవుడు బిడ్డలు. ఆయన వైపు గొర్రెలు అంట. ప్రభు మనల్ని గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన వైపు గొర్రెలు. మనం ఏదైనా మేసిస్తే మనకు రాదు. మనం ఏదైనా తిన్నాం ఈ రోజు అంటే, ఓ 3 రోజులు పెడతాం అంటే మనం కూర్చుకున్నది ఏది కాదు. ఆయన అన్నాడు కడిగినది కూడా నేను లేకుండా అది కడగలేదు. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన మనవారము, మనం ఆయన వైపు గొర్రెలు. దేవుని స్తోత్రం. ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి అంటున్నాడు. ఇంకా కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు ఆయన గుమ్మములకు ప్రవేశించి, కీర్తనలు పాడించు ఆయన ఆవరణలోకి ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామము ఘనపరచుడి అంటున్నాడు. ఎందుకు ఆయన స్తుతించాలి? ఎందుకు ఆయన ఘనపరచాలి? ఎందుకు ఆయన హెచ్చరించాలి? ఎందుకు ఆయన్ని మరి స్తుతించాలి, ఘనపరచాలి అంటే ఆయన మళ్ళా చెప్తూ ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయన నిత్యం. ఆయన దయాళుడంట. ఆయన దయ మన మీద ఉంది, ఆయన కరుణ మన మీద ఉంది. మనుషులు యొక్క దయ గురించి మనం ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. ఆయన నా వైపు చూస్తే బాగుండు, నాకు ఏదైనా డబ్బులు ఇస్తే బాగుండు, నాకు సహాయం చేస్తే వాళ్ళు బాగుండు, వీళ్ళు సహాయం చేస్తే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు సహాయం కొరకు మనం ఇప్పుడు కూడా చూడము. కానీ ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటదంట. నిత్యము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉండాలి. ఈ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పరలోకంలో కూడా ఆయన కృప నీ దగ్గర ఉంటుంది. ఆయన సత్యం అంట తరతరాలకి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయన సత్యము మనం అనుసరించినట్లయితే, ఆయన మాటలు మనం కనుక కైకొన్నట్లయితే, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండడానికి ఎప్పుడైతే మనం ఆయన ఆరాధిస్తామో, ఆయన గణపరుస్తామో, ఆయన స్తుతిస్తామో, ఆయన కృప నిత్యము ఉండి తరతరాలు కాకాయి ఆశీర్వాదంగా ఉంటుందని దావీదు భక్తుడు ఏ శిరంలో ఉండి రాయలేదని కీర్తనలు, పెద్ద కోటలో రాయలేని కీర్తనలు, గొర్రెల కాచుకుంటూ అడవి మార్గాల్లో నదులు లోయల దగ్గర ఒంటరిగా గొర్రెలు కాచుకుంటూ రాసినటువంటి కీర్తనలు ఇవన్నీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. అందుకే అంటున్నాడు, ఆయన కృప నిత్యం ఉంటుందయ్యా, ఆయన దైవం ఉంటుందయ్యా, ఆయన దయాళుడయ్యా, ఆయన కృపమయుడయ్యా, ఆయన దయమయుడయ్యా, ఆయన ప్రేమ కలిగిన దేవుడయ్యా, ఆయన గొప్ప దేవుడయ్యా. అందుకే అంటున్నాడు దావీదు, సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి, ఆయన గుమ్మములోని కట ఉత్సాహధ్వనితో అడుగు పెట్టాలంట. అప్పుడే మనకి ఆశీర్వాదం.